It is also your decision to take whether you will follow God or whether you will live in this world. నీవు దేవుని వెంబడిస్తావా లేకపోతే ఈ యొక్క లోకాన్ని వెంబడిస్తావా అని నిర్ణయించుకునేటువంటి సమయం ఇది. If you give your life in God's hands, if you put it in God's hand, He can use you mightily. దేవుని యొక్క చేతుల్లో నీ యొక్క జీవితాన్ని పెడితే దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. All the issues in your life, pray and God will remove it. నీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్యలు వాటిని బట్టి ప్రార్థించు, దేవుడు ఆ సమస్యలను తీసివేస్తాడు. Stop doubting, stop asking questions. Put your troubles in prayer. అనుమానించడం, సందేహించడం, ప్రశ్నలు అడగటం ఆపేసి నీ ముందున్నటువంటి సమస్యలను దేవుని ముందు పెట్టు. You all must remember, as Christians, there are no shortcuts to heaven. క్రైస్తవులంగా మనందరము గుర్తుంచుకోవాలి, పరలోకం వెళ్ళటానికి షార్ట్ కట్స్ లేవండి. Read the Bible, sincerely pray and follow God every day. బైబిల్ చదవండి, యథార్థంగా ప్రార్థించండి, ప్రతిదినము దేవుని వెంబడించండి. In every decision that you take in your life, do not forget to involve God in it. నీ యొక్క జీవితంలో నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవునిని కలుపుకోకుండా నిర్ణయం తీసుకోవద్దు. So trust in God and He will let you live a happy life. దేవుని యందు నమ్మకం ఉంచుము, ఆయన నీ యొక్క జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తాడు.